బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన మధ్యాహ్నం బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీకి లేఖ రాశారు. అత్యవసర సమావేశం ఉన్నందున భేటీని వాయిదా వేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు. అయితే మధ్యాహ్నం 3:30కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ అధికారులు కేఆర్ఎంబీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా తాగు సాగునీటి అవసరాలను బోర్డుకు వివరించనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 3:30కి వాయిదా వేసినట్లు ప్రకటించింది. కేఆర్ఎంబీ సమావేశం వాయిదాకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడు సమావేశం ప్రారంభమవుతుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిత్య కేఆర్ఎంబీ సమావేశం ఈ నెల 24 అంటే సోమవారానికి వాయిదా పడింది. ఎందుకంటే ఏపీ నుంచి వారు ఈరోజు అటెండ్ కాలేమని చెప్పి కేఆర్ఎంబీకి లేఖ రాసినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే వాటర్ అలొకేషన్కి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఇటైతే వాదనలు కావచ్చు, ఇటు వాగ్వాదం లాంటిది అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ తనకు అలొకేషన్కి మించి ఇప్పటికే నీటిని తరలించుకుపోయింది అనేది తెలంగాణ వాదనగా ఉంది. ఇప్పటికే తెలంగాణ ఇటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ శాఖ అధికారులు కేఆర్ఎంబీకి పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల లేఖ కూడా రాయడం జరిగింది. కేఆర్ఎంబీ అంటే ఈ వాటర్ ఇయర్కు సంబంధించి దాదాపు 1010 టీఎంసీలు లభ్యత ఉంది కృష్ణా జలాల్లో, కృష్ణాలో. అయితే కృష్ణా రివర్లో ఉన్న వాటర్ కంటే ఈసారి దాని మేరకే అలొకేషన్ కూడా జరిగింది. దాదాపు 639 టీఎంసీలు ఇటు ఏపీకి, అదేవిధంగా 393 టీఎంసీలు ఇటు తెలంగాణ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ తర్వాత దాదాపు దానికి మించి దగ్గర మరొక 27 టీఎంసీలు మిగిలి ఉండగానే ఏపీ ఆ స్థాయిలో నీటిని ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నట్టు సాగర్ నుంచి కావచ్చు, శ్రీశైలం నుంచి కావచ్చు నీటిని తరలించిందని చెప్పి ఇప్పటికే కృష్ణా బోర్డు ఒక లేఖలో కూడా ఏపీకి తెలిపింది. అయితే ఇప్పటికీ కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే లేఖ రాసిందో, ఏదైతే ఫిర్యాదులు చేసిందో దాని ప్రకారం చూసుకుంటే కృష్ణా జిల్లాలో మిగులు ఇప్పటి వరకైతే ఇటు సాగర్లో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు దాదాపు 100 టీఎంసీలే నీటి లభ్యత ఉంది ప్రజెంట్ ఇప్పుడున్న వాటర్ సోర్స్ ప్రకారం. అయితే మెయిన్గా ఇప్పుడు గతంలో 110 ఏదైతే 1010 టీఎంసీల లభ్యత ఉందో అప్పుడు దాని ప్రకారం వాటర్ అలొకేషన్ చేశారు. ఎందుకంటే గత 2015లో ఏదైతే ఒప్పందం చేసుకున్నారో
దాని ప్రకారం ఇప్పటి వాటర్ అలొకేషన్ చేశారు. దాని మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా 131 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉందని చెప్పి స్వయంగా కేఆర్ఎంబీనే ఏపీకి లేఖ రాసింది. అంటే ఇప్పుడున్న లభ్యతలో ఇప్పుడు 131 టీఎంసీ వినియోగించుకోవాలంటే 100 టీఎంసీలే లభ్యత ఉంది. అంటే ఇటు ఏపీ 0, అసలు ఏం తీసుకునే ఆస్కారం లేనట్టుగా ఆల్రెడీ కేఆర్ఎంబీ సూచించింది. అయితే ఈ మీటింగ్కు ఎందుకు అటెండ్ కావాలనే భావనలో కూడా ఏపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏపీ అధికారులు వస్తేనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో టెలిమెట్రీలో ట్యాంపరింగ్ కూడా చేశారని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో టెలిమెట్రీలు ఏర్పాటు చేయడానికి ఆ తర్వాత అవి పాడైపోయి కొత్తగా ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఏపీ ఈ టెలిమెట్రీలకు సంబంధించినటువంటి మిషనరీ కొనుగోలుకు వారు సముఖంగా లేకుండా వారు నిధులు ఇవ్వకపోయినా తెలంగాణనే పూర్తి స్థాయిలో బడ్జెట్ దానికి అలాట్ చేస్తుంది. మేమే నిధులు భరిస్తాం. అది 10 కోట్లు కానీ 20 కోట్లు కానీ ఏదైతే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ పెంచి నీటిని తరలిస్తున్నారో, అదేవిధంగా ఇటు సాగర్ కుడికాల ద్వారా ఏదైతే రోజుకు 10,000 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారో వీటన్నిటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందే. ఖచ్చితంగా ఏపీ నీటి జలదోపిడిని అరికట్టాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. దీనికి సంబంధించి టెలిమెట్రీల ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ తరఫున కూడా ఏపీ తమ కేటాయించిన వాటానే తరలించుకోపోతున్నాము, కేటాయించిన వాటా మేరకే మేము తరలిస్తున్నామని చెప్తున్నప్పటికీ తెలంగాణ మాత్రం ఇటు కృష్ణా బేసిన్కు దాటి అటు పెన్నా బేసిన్కు కృష్ణా జలాలను తరలిస్తున్నది మెయిన్గా వాదన వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఇరు రాష్ట్రాల ఈ వాటర్ వార్ మాత్రం ఇది కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే రానున్న సీజన్లో ఇరు రాష్ట్రాలకు తాగునీటికి కావచ్చు సాగునీటి అవసరాలకు ఎక్కువ మొత్తంలో ఈ వాటర్ అవసరం ఉంది. అయితే ఇప్పటికే ఏపీ తన కోటాను మించి తీసుకుపోయిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో ఏపీ కూడా తన వర్షన్ వినిపించడం. ఎందుకంటే సాగునీటికి కావచ్చు తాగునీటికి కావచ్చు ఏపీ కూడా కృష్ణా జలాల మీద మెయిన్గా డిపెండ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ శ్రీశైలం నుంచి ఇటు తీసుకురావాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఇటు హైదరాబాద్కు మెయిన్గా ఇటు సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకురావడానికి ఎక్కువ ఇటు ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ సాగర్ నుంచే తీసుకొస్తుంది. అంటే సాగర్ డెట్ స్టోరేజ్ నుంచి కూడా నీటిని తరలిస్తుంది ఏపీ అనేది ప్రధానంగా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ మాత్రం మాకు రావాల్సిన వాటా ఇప్పుడు అవసరం మేరకు తీసుకోవాల్సిందని చెప్పి ఏపీ చెప్తుంది. అయితే ఏదైతే మెన్షన్ చేశారో దాదాపు 20 టీఎంసీలు తీసుకోవడానికి ఇది చేసినప్పటికీ వారి వాటా ఆల్రెడీ కోటా పూర్తయినప్పటికీ ఇంకా ఏపీ నీటిని తరలిస్తుంది కుడికాలువ ద్వారా అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మా వాటా మేరకే అవసరాల మేరకే నీటిని తరలిస్తున్నామని చెప్పి ఏపీ చెప్తుంది. అంటే ఇరు రాష్ట్రాలు చెప్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే న్యాయపరంగా ఇప్పుడు ఎవరి వాటా మేరకు వారు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ ఇక్కడ కేఆర్ఎంబీ నిన్న లేఖలో పేర్కొన్న ప్రకారం ఏపీ అధికారులకు రాసిన లేఖ ప్రకారం మాత్రం ఏపీ కేవలం 27 టీఎంసీలే నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. తెలంగాణ మాత్రం 131 టీఎంసీలు ఇంకా వినియోగించుకోవాల్సి ఉంది అనేది స్పష్టం చేశారు. సో ఇప్పుడు అవైలబిలిటీ మాత్రం 100 టీఎంసీలో ఉంది. కాబట్టి ఆ 100 టీఎంసీల నీటి పూర్తిగా తెలంగాణ వాడుకోవాల్సి ఉంది. ఇప్పుడు వేసవి కాలం కావనుండడంతో ఇటు సాగునీటితో పాటుగా తాగునీటి ఎక్కువ అవసరం ఉంది. మెయిన్గా ఇటు గ్రేటర్ హైదరాబాద్కి ఎక్కువ నీటి వినియోగం ఉంటుంది, తాగునీటికి ఎక్కువ వినియోగం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలం ఈ వాటర్ ఇయర్కు సంబంధించినటువంటి ఈ రానున్న వర్షాకాలానికి సంబంధించి దాదాపు 3-4 నెలల పాటు ఈ మిగిలి జలాలు ఏవైతున్నాయో ఈ 100 టీఎంసీలకు సంబంధించి దాదాపు 50 టీఎంసీల వరకు ఈ డ్రింకింగ్ వాటర్కే ఉపయోగపడుతుందని చెప్పి అధికారులు చెప్తున్న లెక్క ప్రకారం తెలుస్తుంది. అంటే అందులో ఉన్న 100 టీఎంసీల నీటి లభ్యతను ఏపీ కూడా తీసుకుపోవాలంటే ఇటు తెలంగాణకు చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఇటు కేఆర్ఎంబీ మొదటి నుంచే దీనిపై దృష్టి సారించితే ఆ జల వివాదానికి ఒక పులి స్టాప్ పెట్టే విధంగా అటు ఏపీ ఎక్కువ తరలించకపోతే వివాదాన్ని రాకుండా చూసి ఉంటే ఇలాంటి కొత్త ఈ సమస్య వచ్చి ఉండేది కదని చెప్పి పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్గా నిన్న బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. ఎందుకంటే ఏపీ రోజు అటు కుడికాలం నుంచి రోజు 10,000 క్యూసెక్ల నీటిని తరలించుకుపోతుంది. దాన్ని ఇప్పటికీ ఆపట్లేదు. ఇటు కేంద్రం నుంచి కూడా వారికి సపోర్ట్ ఉంది. అటు జిఆర్ఎంబీ అంటే గోదావరి బేసిన్లో కూడా అక్కడ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడానికి ఆ నీరు కూడా తరలించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జలదోపిడీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందనేటువంటి రాజకీయ విమర్శలతో పాటుగా ఆయన కొన్ని వివరాలు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే దీనికి సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది.
టెలిమెట్రీలు కొనుగోలు చేయలేదు. అప్పుడు బీఆర్ఎస్ 2015లో ఏదైతే ఒప్పందం చేసుకుందో ఏపీకి నీటి వాటాను దారాదత్తం చేసింది, దాని మీద సంతకాలు చేసింది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఆ సంతకాలు చేసి వచ్చింది అనేది ఇటు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అయితే మెయిన్గా ఈ వాటర్ ఇష్యూస్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం తరఫున అధికారులు అటెండ్ అయితే మాత్రమే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిత్య రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.